హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నౌ. మనతో పాటు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళతో ఒక చిట్ చాట్ పెడదాం. హాయ్ అండి. హలో హలో. కమల్, కళ్యాణ్, కిరణ్. సో బాగుంది ఇలాగా. అలాగే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, అసలు మీరు వడ్డే నవీన్ గారిని కథలు ఒప్పించారు. చాలా సంవత్సరాల తర్వాత కనిపిస్తున్నారు ఆయన. సో మీరు ఎలాగ ఒప్పించి ఇన్ని సంవత్సరాల నుంచి చేయలేని సినిమా మీరు మిమ్మల్ని ఎలా ఒప్పుకున్నారు? అది నాకు నిజంగా సార్ కథలు వింటున్నారని ఆర్ఎల్స్ ఆయన ఇంట్రెస్ట్ ఉన్న అసలు తెలియదు మనకి. నేను పూరి గారి దగ్గర వర్క్ చేస్తున్నాను. సో డబుల్ ఇస్మార్ట్ మూవీకి. సో ఆ మూవీ ఫైనల్ స్కెడ్యూల్ కి చిన్న గ్యాప్ వచ్చింది. సో దానికోసం హైదరాబాద్ వచ్చాను నేను. సో ఇక కథలు రాసుకోవాలని నెక్స్ట్ అది బేసిక్ గా ఆ ప్లాన్ లేకుండే నాకు. సో వచ్చిన తర్వాత సార్కి ఇలా రిక్వైర్మెంట్ ఉందని తెలిసి దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, రిక్వైర్మెంట్ ఉందా, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది. సో వాజ్ లైక్ ఆల్మోస్ట్ 200-300 కథలు విన్నారు. సో ఇప్పుడు ఆయన కథలు విన్నారు, ఆయన ఒప్పుకుంటారా లేదా, ఒప్పుకోపోతే ఏంటి, ఇవేం ఆలోచన లేవు అసలుకి. ఆపర్చునిటీ వచ్చింది ఒక హీరోకి చెప్పడానికి, వెళ్ళి చెప్పాలి నేను అంతే. సో అంత ఆనెస్ట్ గా నాకు ఆయన చూసిన వెంటనే, ఫస్ట్ ఫోటోలో చూసిన వెంటనే ఏదైతే మైండ్ లోకి వచ్చిందో, నాకు జెన్యున్ గా ఏదైతే లైన్ వచ్చిందో ఆ లైన్ తీసుకుని ఆయన చెప్పాను అనమాట. ఆయనకు ఫస్ట్ ఎప్పుడైతే లైన్ బాగుందన్నారో దెన్ స్టార్టెడ్ మై కాన్ఫిడెన్స్. అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా బెటర్ చేయొచ్చు, ఇంకా చేయొచ్చు. సో అలాగే వెళ్ళిపోయింది తప్ప ఇంకా వేరే ఇంకేం ఆలోచనలు యాక్చువల్గా రాలేదు నాకు. సో ఇట్స్ ది కాన్ఫిడెన్స్ అండ్ ద జీల్ విచ్ కెప్ట్ మీ అలైవ్ టు గో ఫార్వర్డ్. సో ఆయన ఒప్పుకోరు లేకపోతే ఒప్పుకోపోతే ఏంటి అని ఎప్పుడు క్వశ్చన్ రాలా. ఒప్పించాలి, ఆయన ఇంకా బాగుంది కమల్ అనిపించాలి. సో దట్ వాజ్ మై ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్. సో ఆ జర్నీలో ఇది ఇంకా బెటర్ చేయి, ఈ సీన్ ఇంకా బెటర్ గా రాయి అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. బోల్డ్ ఆల్మోస్ట్ నేను 30 వర్షన్స్ రాశానండి. 30 వర్షన్స్ అంటే ఇంచుమించు 1.5 year రాసాను కదా అది. సో నేను కొన్ని సీక్వెన్సెస్ కి 1 week తీసుకున్నాను, కొన్ని సీక్వెన్స్ 1 month తీసుకున్నాను. సో డెప్త్ ఇంకొంచెం సరిపోవట్లేదు కమల్, ఎమోషన్ బాగా ఎక్కువైంది. సో దే విల్ బి లైక్ చాలా వచ్చేవన్నమాట. అప్పుడు అది హర్డిల్స్ అని నేను ఎప్పుడు అనుకోను, బికాస్ హీఈస్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో ఆయన ఇంకోటి ఈస్ వెరీ సెన్సిబుల్ పర్సన్ అండి. ఆయన చెప్పేదానికి అర్థం ఉంటుంది. సో దాని అర్థం చేసుకుని నేను ఐ యూస్ టు వర్క్ ఆన్. సో అది అన్నిటి తర్వాతే ఇక్కడికి వచ్చాం. పక్కా వచ్చాయి, చాలా వచ్చాయండి. తర్వాత కళ్యాణ్ గారిని ఈయన సెలెక్ట్ చేసుకుంటే ఎలా జరిగింది? కళ్యాణ్ బ్రోని యాక్చువల్లీ హీరో గారు సెలెక్ట్ చేశారు. అది నాకు కూడా చాలా గ్యాప్ తో తెలిసింది నాకు అది. బికాస్ ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో తెలుసు కదా, ఫస్ట్ సినిమా అనగానే మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోయి చెక్ చేసుకుంటాం, అంతే వెళ్ళిపోతాం. ఇంకా అక్కడి నుంచి ఆడుతుంది మనకి. తగ్గు వస్తున్నాం, ఎలాగ ఎవరు మలయాళం మనకున్న అలవాటు అదే ప్రాబ్లం బేసిక్ గా. సో అది మిస్టేక్ నాకు అర్థమైంది. వీ హ్యావ్ జెమ్స్ నా తెలుగు. సో ఆ జెమ్ ని మా సార్ పట్టుకున్నారనమాట. ఆయన ముందు ఫిలిం విని, మేము మార్చిన సూర్య అది విని ఈయన సెలెక్ట్ చేశారనమాట. సో వండర్ఫుల్ సెలెక్షన్ అది. సో నేను ఆ ముందు సాంగ్స్ అన్ని విన్నాను. ఇట్ వాస్ లైక్ ఈయన సాంగ్ ఒకటి మేం ఫేమస్ లో అనుకుంటా, ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ ఫస్ట్ అదే వచ్చేది. నాకు ఫస్ట్ అసలు బేసిక్ గా అది ఎందుకు ఊరికే వస్తుంది విందాం అని చెప్పి ఒకసారి విన్నానండి, నచ్చింది నాకు అది. సో దాని తర్వాత మేడం సార్ మేడం అంతే, అది నాకు బాగా ఇష్టం సాంగ్స్ ఇవి. సో అప్పుడు తెలియదు కళ్యాణ్ నాయక్ బ్రో మీరు చేశారు ఆదిరిపోయింది బ్రో అని చెప్పేవారు. కమింగ్ టు కళ్యాణ్, ఈ సినిమా రావడం, మీరు ఓకే చేయడం వెంటనే జరిగిపోయిందా, లేదంటే లిటరల్ చాలా వెంటనే జరిగిపోయింది. కొన్ని రోజులు నేను కూడా నిజంగా అవుతుందా ఇప్పుడు ఇది ఇట్లా ఈ ఫీల్ లో ఉండే. బట్ అంటే నాకు కొన్ని మోర్ దాన్ స్క్రిప్ట్ కొన్ని లైక్ యూనో ఇన్ పర్సన్ బిహేవియర్స్ ఉంటాయి వేర్ ఇఫ్ అవి చాలా మంచి వర్క్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తుంటాయి. అంటే లైక్ దే వర్ ఆల్వేస్ గ్రౌండెడ్. అంటే ఈవెన్ నేను ఆన్ బోర్డ్ అవుతున్నా, నేను చేస్తున్నాను తెలిసి కూడా ప్రతి పాయింట్ టు పాయింట్ నాకు చెప్పాలి, నాకు అర్థం చేపియాలి. అంటే ఆ నేచర్ చాలా మంది దగ్గర కనబడదు. అంటే మనం మూవీ చేస్తున్నాం అంటే లైక్ ఐ డోంట్ నో హౌ బ్యాడ్ ఫిలిం వర్క్స్, బట్ ఐ డెఫినెట్లీ నో హౌ గుడ్ ఫిలిం షుడ్ బి అండ్ ఇట్ ఈస్. సో ఆ నేచరే నాకు ఐ థింక్ దట్ మేడ్ మీ బిలీవ్ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇది చాలా బాగా వస్తుంది అని. రీసెంట్ గా రిలీజ్ అయింది కదా మన లిరికల్ సాంగ్, యా టాటా టాటా అని సాంగ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని తీసుకెళ్లి మంచిగా టైటిల్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా చేశారు. మ్యూజిక్ కూడా మీ లిరిక్స్ కానీ వాళ్ళ కోసం పెట్టండి సార్. భాస్కర్ భట్ల గారు రాశారు. సో బేసిక్ గా సాంగ్ లైక్ టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు బై ద నేమ్ ఆర్ లైక్ మీరు చూసిన టీజర్ లో కూడా వీళ్ళు అండర్స్టాండ్ దట్ ట్రాన్స్ఫర్ ఎక్కువ అంటే హాయ్ కంటే ఎక్కువ బాయ్ ఎక్కువ. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ జస్ట్ స్టికింగ్ టు ద స్టోరీ. బట్ అట్లా అని చెప్పేసి కథే మాట్లాడాలని లేదు, ఎవ్రీ వన్ షుడ్ ఎంజాయ్ దట్ పర్స్పెక్టివ్. అదే ఐ థింక్ వీ మేడ్ ద సాంగ్ మోర్ ఆఫ్ నేను సాంగ్ చేయటం కూడా ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్. సో
సో నేను ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే టైటిల్ సాంగ్ చేయడం అంటే టైటిల్ ని కూర్చోబెట్టాలి, ఎందుకు ఆ టైటిల్ అనేది ఐ మేడ్ ద సాంగ్. సో ఇట్స్ లైక్ ఆ ఫుడ్ స్టెప్స్ నే అందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వెరీ క్వర్కీగా దాన్ని రాయటం భాస్కర్ భట్ల గారు రాశారు. సో అండ్ లైక్ చాలా చాలా మంచి లైన్స్ ఉంటాయి అందులో, లైక్ ఎస్పెషల్లీ అల్సేషన్ అదే అందరికి నేను ఎవరి కింద వంచాను, అట్లా వంచడానికి నేను అల్సేషన్ కాదు, లైక్ ద వే దాన్ని ఆ ఒక వన్ లైన్ ని అతను కూర్చోబెట్టిన విధానం కానీ దట్స్ వేర్ సాంగ్ అందరికి నచ్చితేనే ప్రాసెస్ అంత బాగా వెళ్తుందండి. సో అంత క్రియేటివ్ చూపించడానికి ఆ స్పేస్ ఉంటేనే ఇంకా బాగా రాయగలుగుతాం. ఐ థింక్ దే గేవ్ టు ఎవ్రీ డిపార్ట్మెంట్. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మొత్తం మూవీలో డైరెక్ట్ గా 3 ఉన్నాయి, ఇండైరెక్ట్ గా ఇంకో 3 ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ అదే వచ్చింది. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ అండ్ నేను వెరీ నేను ఎలా వచ్చిందనే దాన్ని కూడా బాగుంది అనేది నేను ఇట్స్ నాట్ అబౌట్ నేను ఎలా చేశాను అవుట్పుట్ ఎలా ఉందని కాదు. ఐ థింక్ నాకు సినిమా ఎంత సాటిస్ఫై చేసిందో ఇది నాకు నేను ఇచ్చింది అంతే. సో అది ఎంత గ్రేట్ ఉంది ఎంత బ్యాడ్ ఉంది ఐ థింక్ అదర్ షుడ్ సే. మీరు చెప్పాలి మ్యూజిక్ కోసం ఎలా ఇచ్చారు మ్యూజిక్ ఎలా ఇచ్చారు అన్నకండి కథను ఎలా అర్థం చేసుకున్నది చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ నా అందరి టెక్నీషియన్స్కి ఫస్ట్ స్టోరీ చెప్తానండి, అలాగే నేను కళ్యాణ్ బ్రోకు స్టోరీ చెప్పాను. సో అప్పటికి నాకు అర్థమైపోయింది ఎక్కడెక్కడ ఏదేం కొట్టాలి అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. కథ నరేషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత భయ్యా నువ్వు ఏ విజువల్స్ అని నాకు జస్ట్ నువ్వు కథ చెప్పినట్టు ఆ విజువల్ చూసాలు మిగతా నేను చూసుకుంటాను చెప్పిన విధంగానే సినిమాకి మీరు పాటకి ఎలా అయితే ఎగ్జైట్ అయ్యారో ఎంటైర్ ఫిల్మ్కి మీకు స్కోర్ అనేది మీకు వెరీ సాటిస్ఫైయింగ్ ఉంటుంది. భలే కొట్టాడు, సూపర్ ఉంది. సో ఒక ఆడియన్ని సాటిస్ఫై ఇప్పుడు ఒక డైరెక్టర్ని సాటిస్ఫై చేయడం కన్నా కథకి అతను 100% ఇచ్చాడు, కథకి 100% ఇచ్చాడు అంటే ఆడియన్కి ఇచ్చినట్టే అది. సో ఆడియన్ విల్ ఎంజాయ్ ది ఆర్ఆర్. సో ఇట్స్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ చెప్పాలంటే ఆర్ఆర్. థ్యాంక్ యూ బ్రదర్. సో నెక్స్ట్ మీ విషయానికి వస్తే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయా? లేదండి, అట్ ప్రెసెంట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సో మొత్తం హార్ట్ సోల్ బ్లడ్ స్వెట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. ఇది ఒక్కసారి అయిపోయి దీని విజయం 100% సాధిస్తాను డౌట్ లేదు. ఇంకో ఆపోజిషన్ గురించి మాట్లాడను, ఏదైనా దీని తర్వాతే. సో డీవియేషన్స్ పెట్టుకోదలుచుకోలేదు. అసలు నవీన్ గారితో వచ్చేటప్పటికి ఎలా ఉండేది సెట్ అంతా? ఆయన చాలా ప్రశాంతం. మీరు చూసారు కదా ఇప్పుడు ఈయన ఎలా ఉన్నారో సెట్ లో అలాగే ఉంటారండి. సో వెరీ కామ్, వెరీ కంపోజ్, వెరీ కూల్. సరే ఒక హీరోగా అయితే ఓకే, ప్రొడ్యూసర్ గా అసలు నేను ఆ ప్రొడ్యూసర్ చూడలేదు అసలు, అబ్బాయి అసలు. ఎందుకంటే మా బాండింగ్ ఎలా అయిపోయిందంటే నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏదైనా క్వశ్చన్ అడుగుతుంటే సార్ ఇది మీరు హీరోగా కాదు నేను ప్రొడ్యూసర్ అడుగుతున్నాను అని చెప్పి అడిగి ఆయన అడగాల్సి వచ్చేది. అంటే నాకు నేను గుర్తు చేసుకుంటున్నాను తప్ప ఆయన ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు. ఎందుకంటే ప్రొడక్షన్ విషయాలు మాక్సిమం మా దగ్గర రావు, ఏదైనా ఉంటే ప్రొడక్షన్ మా టీంతోనే మాట్లాడతారు అనమాట. సో ఏదైనా అప్పుడప్పుడు ఓవర్ బోర్డ్ అయిపోయి అడుగుతుంటే దెన్ కమల్ కొంచెం అనేవాళ్ళు అంతే. అప్పుడు అర్థమైంది ఓకే ఓకే ప్రొడ్యూసర్ కూడా కదా నేను కొంచెం. ఇప్పుడు మీరు ఇన్నిసార్లు మెన్షన్ చేస్తుంటే అవును కదా అవును చాలాసార్లు అనుకుంటున్నాను. అసలు ఐ టు నెవర్ ఫెల్ట్ అసలు ఆ సైడ్. మేము మా ప్లస్ పాయింట్ ఏమైందంటే కథ నుంచి సార్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఆయన ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల కథలోంచే మేము ఆల్మోస్ట్ ఎక్స్పెన్సెస్ కూడా అక్కడే కట్ చేసుకున్నాం. సో ఈ సీన్ ఇక్కడ తీస్తే ఎలా ఉంటుంది, స్కేల్ పెరిగిపోతుంది, స్కేల్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది. సో స్కేల్ పెరగకుండా ఇదే ఇన్ఫర్మేషన్ జనాలకు వెళ్ళాలి అంటే ఇంకెలా చేసి చూడండి కావాలనే వాళ్ళు. సో ఐ యూస్ టు వర్క్ ఆన్ దట్. సో ఆయన ప్రొడక్షన్ కమ్ హీరో అవ్వడం వల్ల నాకు రైటింగ్ లో కూడా అది ఇంప్లిమెంట్ అయింది. డినవర్ గారే కాదు మిగతా కాస్ట్ అండ్ క్రూ కానీ అంటే వీళ్ళే కావాలని అడిగారు ఖచ్చితంగా? అంటే కొంతమందిని అనుకున్నామండి వీళ్ళే కావాలి అని, బట్ మనకి వాళ్ళ డేట్స్ ప్రకారము వాళ్ళు దొరకరు మనకి, అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ రెమ్యునరేషన్స్ కూడా. బట్ దట్స్ హ్యాపెన్ ఫర్ మై గుడ్, ఫర్ ఫిల్మ్స్ గుడ్ యాక్చువల్లీ. పర్ఫెక్ట్ కాస్టింగ్ అండి. మీరు రేపు మూవీ చూసిన తర్వాత వీళ్ళని తప్ప ఇంకెవరు ఊహించుకోలేరు. సో అంత పర్ఫెక్ట్ కూర్చున్నారు అందరూ. సో ఇట్స్ అ గుడ్ థింగ్ నాకు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా భారీగా ఉండాలని కోరుకుంటున్నాను. గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఉంది సాంగ్ అయితే, మ్యూజిక్ కూడా. థ్యాంక్ యూ. మీరు కూడా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీరు తప్పకుండా June 19th కి షూర్ మా ఆడియన్స్ కూడా చెప్పండి. హాయ్ అండి, మీరు తప్పకుండా June 19th కి థియేటర్స్ కి రండి. మీ వడ్డే నవీన్ గారి, మీ ఫేవరెట్ హీరో వడ్డే నవీన్ గారి కంబ్యాక్ ఫిలిం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ట్రస్ట్ మీ, మీరు థియేటర్స్కి రండి. వన్స్ మీరు వచ్చిన తర్వాత మీరు 100% సాటిస్ఫై అయ్యే బయటికి వెళ్తారు. ఇట్స్ మై అష్యూరెన్స్ యాజ్ అ డైరెక్టర్. అయితే నా కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. సో కమ్ టు థియేటర్స్ ఆన్ June 19th.